తాడిని తన్నేవాడుంటే వాడి తలం తన్నేవాడు ఉంటాడు అంటారు. ఆ మాట ముమ్మాటికి నిజం, పచ్చి నిజం. ఇలాంటి కేసు విషయంలో మా ఏసీపీ గారు ఇరుక్కున్నారు. ఆపదలనేవి సాధారణంగా సామాన్యులకే కానీ మా ఏసీపీ గారు లాంటి వాళ్ళకి రావు అనుకుంటారు. అలా అనుకోవడం పిచ్చి భ్రమ. మా సార్ కూడా ఆపదలో చిక్కుకుంటాడని మేమెప్పుడూ అనుకోలేదు. ప్రద్యుమన్ గారు దేనికి భయపడరు, ఎవ్వరి మాటను లక్ష్య పెట్టరు. బస్ అలాగే ఒకరోజు ఇరుక్కుపోయారు. ఎవరినో రక్షించడానికి పోయి చివరికి తానే ఆపదలో. ఇక చెప్పడం నా వల్ల కాదు. ఐఎమ్ సారీ. హలో, ఎవరు కావాలి? సన్నీ బేకరీయా? కాదు కాదు, ఇది సిఐడి బేకరీ. ఇది సిఐడి బ్యూరో. మేమందరం బిజీగా ఉన్నాం. అనవసరంగా టైం వేస్ట్ చేయక ఫోన్ పెట్టాయి. సార్, ఏదైనా ప్రాబ్లమా? అవును, నీకేమైనా ప్రాబ్లమా? అది కాదు సార్, మీకు అభ్యంతరం లేకపోతే వదిన గారితో నేను మాట్లాడతాను. చూడు వివేక్, ఇది నా ఇంటి ప్రాబ్లం. నువ్వు మధ్యలో తలదూర్చకే. అయినా నువ్వేంటి ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేస్తావు? అది కాదు సార్, మీకు ఏదైనా హెల్ప్ చేద్దామని. అయినా నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే చాలా మంచిది. హలో సార్. సార్ ఏమైంది? సార్, ప్రణీతి గారి భార్యకి తెలిసిపోయింది ప్రణీతి గారు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని. ప్రణీతి నిజంగా దొంగతనం చేశాడా ఏంటి? కానీ పేపర్లో వచ్చింది కదా సార్. అయితే ఆవిడందట ఎవరైనా అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ దొంగతనం అంటే చిచి. ఓహోహో, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. అరే వా ప్రణీత్, మా వదిన ఒప్పుకున్నారు అంటే నీకు లాటరీ తగిలినట్టే. సార్ అందుకే మూడౌట్లో ఉన్నారు. హలో సిఐడి బ్యూరో. వదిన గారు నమస్తే. నమస్తే. అన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ మీ పేరు చెప్పగానే పాపం భయంతో వణికిపోతూ ఉంటారు. ఈ మధ్య పార్టీల మీద పార్టీలు ఇస్తున్నారు, ఏమని చెప్పంటారు? అది అసలు ఏం జరిగిందో ఏంటో నాకు సరిగ్గా తెలీదు. మీరు పర్మిషన్ ఇచ్చారని వివేక్ చెప్తున్నాడు. ఈలోగా మీరు ఫోన్. వివేక్, ఆ కేసు ఫైల్ ఏమైంది? మిస్సింగ్ కేసు ఫైల్ రెడీ సార్. జోసెఫ్, అసలు ఏమైంది? సార్, అది ప్రణీత్ ఇంటి నుండి ఫోన్ వచ్చింది. ఓ, అర్థమైంది. అలాగే వదిన, మందు మానేమని నేను చెప్తానులేండి, మీకేం టెన్షన్ వద్దు. అన్నయ్య తాగటం నేను చూడలేదు, కానీ ఆ రోజు పార్టీలో తాగాడని విన్నాను వదిన. అన్నయ్యతో మాట్లాడతారా? హలో వదిన గారు, నా మాట వినండి ఒకసారి. అది హలో 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 కమాన్ కమాన్ ప్రణీత్, చిరప్ 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 చీరప్ చీరప్. ఇలాగైనా చీరప్ చెప్పేది? అరే, నేను వదిన గారిని కన్విన్స్ చేద్దామని చూశారు, కానీ మిస్సెస్ ప్రణీత్ ఏమన్నారు? అది ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇది కూడా తన మంచిగా జరిగింది, ఈయనకి ఏ ప్రాబ్లం లేదు. అది ప్రణీత్ అబద్ధం. తన అలా ఎప్పటికీ చెప్పదు. అరే చెప్పదు, అంతే, చెప్పదు. ఎన్నేళ్ల నుంచి దాన్ని భరిస్తున్నాను, ఆఖరికి దాని కాళ్ళు కూడా పట్టాను. సార్ సార్, ఏమైంది? రోహిత్ ఆత్మహత్య చేసుకుంటానని బిల్డింగ్ పైకి ఎక్కాడు సార్. రోహిత్, ఆగు, దగ్గరికి రావద్దు, దూకేస్తాను. రోహిత్, నా మాట విను. సార్ మీరు మేనేజ్ చేయండి, నేను వెళ్తాను. ముందుకొచ్చారా దూకేస్తాను. వద్దు అభిజిత్, తొందరపడు. దగ్గరికి వచ్చారా సార్, వాడు బెదిరిస్తున్నాడు. వద్దు జోసెఫ్, వాడు నిజంగానే దూకేలా ఉన్నాడు. రోహిత్, ఒకసారి నేను చెప్పేది విను. నేను ఎవరి మాట విన్ను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వద్దు రోహిత్, నేను చెప్పేది విను. వచ్చారా? వద్దు. నేను దూకేస్తా.
వద్దు రావద్దు నా దగ్గరికి వస్తే నేను దూకేస్తా నేను చచ్చిపోతాను నా నీ దగ్గర తండ్రి లాంటి రావద్దు. వాడిని ఎందుకు వద్దు, చెప్తున్నాను విను. వద్దు, రోహిత్, వద్దు, వస్తే రోహిత్. దూకేస్తా. వస్తే వద్దు రోహిత్, దూకేస్తా, వద్దు. చెప్పేది విను. గొంతు పైకి రా. కాపాడొద్దు, వద్దు, వద్దు, నన్ను లాగొద్దు, నేను చచ్చిపోతాను. వద్దు, వద్దు. నా స్థానంలో నీ తండ్రి గాని ఉండుంటే లాగి పెట్టి ఒక్కటి కొట్టుండేవాడు. నేను నీ జీవితాన్ని బాగు చేద్దామని చూస్తుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటానంటావేంటి? మీరే మా డాడీని అరెస్ట్ చేయించారు. అది తెలిసి అయితే చచ్చిపోవాలా ఏంటి? నన్ను క్షమించండి సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. వావ్ సూపర్ ఫోటో మన ఏసీపీ సార్ది. చూడు చూడు ఎంత బాగుందో. మన ఏసీపీ సార్ లాంటి హ్యాండ్సమ్ ఇంకెవరు ఉండరేమో. గొంతులో కిచకిచా మందులేమైనా తీసుకోవచ్చుగా. మీరు ఎన్నైనా చెప్పండి సార్, ఏసీపీ సార్ కంటే మన ప్రణీత్ సారే అందంగా ఉన్నారు. మన ప్రణీత్ సార్ హ్యాండ్సమ్ కా. దట్ ఈస్ కరెక్ట్. చెప్పండి, ఏసీపీ ఎవరు మీరు? ఏసీపీ గారు అక్కడున్నారు. నువ్వా? ఆశ్చర్యంగా ఉందా? గుర్తుందే, మర్చిపోతే కదా. మీరు ఈ మధ్య సంఘసేవ చేయాలని బోర్డు కట్టుకుని తిరుగుతున్నట్టున్నారే. ఏ నీకేమైంది? ఇవాళ పేపర్లన్నింటిలోనూ మీ ఫోటోనే కనిపించింది. ఏసీపీ ప్రద్యుమ్నయ్య గారు సూసైడ్ చేసుకోబోయే ఒక అబ్బాయిని రక్షించాడని. అది నిజమే కదా. న్యూస్ రిపోర్టర్స్కి ఎలా తెలిసింది మీరు ఆ కుర్రను రక్షించడానికి వెళ్తున్నట్టు? అంటే మీరే పేపర్ వాళ్ళని ప్లాన్గా అక్కడికి పిలిచినట్టేగా. వాళ్ళు కరెక్ట్గా వచ్చి మీ ఫోటోలు పేపర్లో వేశారంటే పబ్లిసిటీ కోసమేగా. ఎక్కడ చూసినా ఏసీపీ అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడని. ఏ ఎవరతను? కొత్త న్యూస్ ఛానల్ ఎడిటర్, డేంజరస్ ఫెలో. త్వరలో నా ఛానల్లో మీ గురించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. అందులో మీ అందరి ఫోటోలతో పాటు మీ జాతకాలు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ ఎడిటర్ ప్రవీణ్ కుమార్ అంటే ఏంటో. హలో, ఏసీపీ ప్రద్యుమ్న హియర్. ఏంటి మడ్డరా? ఎవరైనా పారిపోవడం చూసారా? సార్ మేము వచ్చేటప్పటికే ఆ తలుపులు మూసున్నాయి. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ మర్డర్ జరిగిందని మీకెలా తెలుసు? నాకు చాలాసేపటి నుంచి కేకలు అరుపులు వినిపించాయి, అందుకే వచ్చాను. ఏమైనా తెలిసిందా? ఇప్పటిదాకా లేదు సార్. బాడీ అక్కడుంది. ఎంతుంది? సార్, బాడీ టెంపరేచర్ని బట్టి చూస్తే ఈ హత్య జరిగి 1.5 గంట లేదా 2 గంటలు అయి ఉండాలి. 1.5 గంటన్నర 2 గంటల ముందా? సో 1 మినిట్. ఈ అరుపుల్ని కేకల్ని మీరెప్పుడు విన్నారు చెప్పండి. అదే 1 గంట 2 గంటల ముందు. 1.5 గంటన్నర 2 గంటల ముందా? ఆ తర్వాత సడన్ గా అరుపులు ఆగిపోయాయి. అరుపులు ఆగిపోయి ఎంతసేపు అయింది? మీకు నేను చెప్పేది అదే మేడం. ఇతని గొంతునేదో పదునైన ఆయుధంతో కోసినట్టున్నారు సార్. చాలా రక్తం పోయింది. ఇంత లోతుగా కట్ చేశారు కాబట్టే స్పాట్లో ప్రాణం పోయినట్టుంది. సార్ మరో విషయం. ఏంటి? అది ఇతని ఇంట్లో సామానంతా ఎక్కడిదక్కడే ఉంది. చూడండి, ఇలా రండి. ఏ వస్తువును టచ్ చేయలేదు. అన్నీ ఉండాల్సిన చోటనే ఉన్నాయి. అంటే ఈ హత్య దొంగతనం కోసం
చేసినట్టు అనిపించడం లేదు సార్. ఆహా. మీలో ముందుగా డెడ్ బాడీని చూసింది ఎవరు? నేనే సార్. సార్ ఇతను అరుపులు కేకలు విన్నానని చెప్తున్నా సార్. ఆ అరుపులు ఎవరియో తెలుసా? సార్ ఆ ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళిద్దరి కేకలు వినిపించాయి. భార్యాభర్తలవా? సార్ కానీ ఇక్కడ అతని భార్య కనిపించడం లేదు కదా. ఒకవేళ తనే ఈ హత్య చేసి పారిపోయిందా? అయ్యుండొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా తను పారిపోవటం చూసారా? లేదు, ఎవరూ పారిపోవడం మేము చూడలేదు. మరైతే ఆవిడ ఏమైపోయినట్టు అని. సార్ ఆ, పైన ఒక గది లాక్ చేసింది, ఎంత కొట్టినా రెస్పాన్స్ లేదు. పదండి చూద్దాం. జోసఫ్ సార్. బదలుకొట్టు. డోర్ చూస్తే లాకేసింది, లోపలికి వస్తే ఎవరూ లేరు. మరి లాకెవరు చేసినట్టు? ఓ మై గాడ్. సార్ ఈమె బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? ఇలా చూడండి సార్, తన మెడ మీద ఉరేసినట్టు గుర్తులు కనబడుతున్నాయి. కమన్, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. వివేక్, గెట్ ద వెహికల్, మూవ్. అలాగే సార్. ఒకరి గొంతునేమో కోసేశారు, మరొకరి గొంతునేమో నులిమేశారు. ఏముంటుందబ్బా? మెల్లిగా. వివేక్, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళు. అలాగే సార్. సార్ ఆవిడ కానీ బ్రతికిందంటే మ్మ్. తప్పకుండా ఆ హంతకుడిని గుర్తుపడుతుంది. ఆ, కానీ ఇంకో సంగతి, ఆ? ఎవ్వరికీ కనిపించలేదంటే హంతకుడు ఎలా పారిపోయినట్టు? ఆ, 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 ఈ కిటికీలోంచి పారిపోయాడేమో. ఓ పని చేయండి, ఈ ఇంటికున్న కిటికీలన్నీ చెక్ చేయండి. ఓకే ఆ, ఆ, అభిజిత్, ఇల్లు మొత్తం చెక్ చేయండి. Yes, ఆ. sir. మ్మ్. సారిక, ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది, సార్. గుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. ఇలా చూడండి. ఏంటి అభిజిత్? దీన్ని బట్టి చూస్తే హంతకుడు ఈ కిటికీలోంచే పారిపోయాడు, డౌటే లేదు. చాలా పదునైన కత్తితో దాడి జరిగింది. గొంతుకి ఇటుపక్క బాగా లోతుగా, ఇటుపక్కేమో కొద్దిగా. అంటే వేటు ఇలా పడిందా, అలా పడిందా? ఇతని హత్య చేసిన హంతకుడు లెఫ్ట్ హ్యాండర్, ఎడమ చేతి వాట ఉన్నవాడు. మ్మ్. అర్థమైందా? మ్మ్. లెఫ్టీ లెఫ్టీ. మ్మ్. లెఫ్టీ. సార్ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. హంతకుడు ఇతన్నైతే హత్య చేశాడు, కానీ ఇతని భార్యని ఎందుకు వదిలేశాడంటారు? మ్మ్. సార్ మ్మ్. ఆ అమ్మాయి చావు నుండి బయటపడితే మీరేం సార్ ఇలా అంటున్నారు? ప్లీజ్ లావణ్య, కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని ప్రయత్నం చేయొద్దు. నా ఉద్దేశం ఆవిడ హంతకుడిని చూసుంటుంది అని. మ్మ్. అలాంటప్పుడు ఆ హంతకుడు ఆవిడ ఎందుకు వదిలేసినట్టు? సార్ డాక్టర్ చెప్పారు ఇవన్నీ చాలా కష్టపడి కాపాడామని. మనం సమయానికి వచ్చి తలుపు తీయకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు పోయేవని. సార్ ఈ విషయమే నాకు అంతు పట్టడం లేదు. మ్మ్. ఆవిడ పడి ఉన్న ఆ గది తలుపులు లోపల నుంచి లాక్ చేయబడి ఉన్నాయి. ఆ స్థితిలో ఆవిడ ఎలా గడియ పెట్టుకుంది? సార్ డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన మెడ వెనుక ఎముక దాదాపుగా విరిగిపోయినట్టుంది. మ్మ్. అదే తెలియాలి. అలాంటి స్థితిలో పడున్న ఆమెకు గడిపెట్టే శక్తి ఎక్కడిది అని. సార్ ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు కదా. హంతకుడు ఆమెని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆమె భర్త వచ్చాడేమో. అది చూసి ఆ హంతకుడు తన భర్త వెంట పడితే ఆవిడే లేచి తలుపు గడియ పెట్టుకుందేమో. ఇక బయట హంతకుడు తన భర్తను చంపేశాడేమో. హంతకుడు కిటికీలోంచే పారిపోయాడు అనుకుందాం. హతుడి రక్తంతో తడిసిన హంతకుడు చేతివేళ్ల ముద్రలు ఆ గోడ మీదకి ఎలా వచ్చాయి? నో సార్, ఆ? ఆ మరకలు అతనివి కావు. వాట్? ఆ మరకలు అతనివి కావా? కాదు. అరే, అతనివి కాకపోతే ఇంకెవరివి అయి ఉండాలి? చాలా ఆశ్చర్యంగా ఉంది. సార్ అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ రక్తం హంతకుడిదే అయి ఉండాలి. మ్మ్. మ్మ్. అయితే ఒకవేళ హంతకుడు గాయపడ్డాడేమో.
మరెవరు చేసుంటారు గాయం? ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిలబడి గాయం ఎవరు చేశారని మమ్మల్ని అడుగుతున్నారా? తన ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నంలో హంతకుడితో పెనుగులాడి ఉండొచ్చుగా, ఏమైనా చేసి ఉండొచ్చుగా. ఏమీ చేయలేదు ఏసీపీ గారు. రండి, హతుడి చేతులను చూడండి. చేతుల మీద కానీ వేళ అంచుల్లో కానీ పెనుగులాడినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. సార్, అక్కడ అతడు ఎవరితో పెనుగులాడలేదు. మరైతే ఆ రక్తం ఎవరిది? ఆ పని నాది కాదు. ఎవరిదో ఏంటో కనుక్కోవాల్సింది మీరు. సార్, పక్క పోర్షన్స్ వాళ్ళు చెప్పారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సరిగ్గా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదంట. ఆవిడ స్పృహలోకి వస్తేనే ఇదంతా ఎలా జరిగిందో తెలుస్తుంది. హలో, సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచా? డాక్టర్ గారు చెప్పండి చెప్పండి. ఏంటి, ఏసీపీ గారితోనా? ఐసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆవిడ స్పృహలోకి వచ్చిందట, డాక్టర్తో మాట్లాడిందట. కానీ ఆవిడ మీతోనే పర్సనల్గా మాట్లాడాలి అందట. సో డాక్టర్ గారు మిమ్మల్ని ఒంటరిగా అక్కడికి రమ్మన్నారు. ఏసీపీ సార్, మాన్సికి ఇంతకుముందే స్పృహ వచ్చింది. మీ గురించి అడుగుతుంది, మీతోనే మాట్లాడాలి అంటుంది. ఏం మాట్లాడుతుంది? తెలీదు సార్. ఆవిడ భర్తను చంపిందెవరో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సిస్టర్, మాన్సిక్ ఎలా ఉంది? టెస్ట్ చేయించుకోవడానికి ఎక్స్రే రూమ్ కి వెళ్ళింది. వాట్? తను సరిగ్గా నడవలేదు, మాట్లాడలేదు. ఎక్స్రే రూమ్ కి ఎలా వెళ్ళింది? ఏసీపీ సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తను ఎక్కడుందో చూసొస్తాను. ఏసీపీ సార్, ఒక విషయం. కాసేపటి క్రితం ఎవరైనా సిఐడి ఆఫీసర్ని ఇక్కడ పంపించారా? లేదే. అది మాన్సితో మాట్లాడడం కోసం. వాట్? ఒక సిఐడి ఆఫీసర్ వచ్చారు. ఎక్కడున్నాడు? అదిగో అక్కడ మాన్సి గురించి వెయిట్ చేస్తున్నాడు. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ ఫోటోల కోసమేగా ప్రాణాలు రక్షించావు. కాపాడండి! 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 డాక్టర్, స్టాప్ దేర్. ఏయ్, ఆగు. నిన్నే. ఏయ్. ఏయ్. ఏయ్, ఆగురా, నిన్నే. ఆగు. స్టాప్. అభిజిత్ మానసని ఎవరో హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేశారు. బ్లాక్ కలర్ కారులో ఎత్తుకెళ్లారు. నంబర్ MHO4X5481. MHO4X5481. ఆ కార్ని త్వరగా పట్టుకోండి, త్వరగా. బండేలా తీయాలి ఇప్పుడు. ఏసీపీ సార్. ప్రవీణ్ కుమార్, నువ్వా? టేక్ ఇట్. నా కారు తీసుకెళ్ళండి. నువ్వేంటి కొత్తగా కనిపిస్తున్నావు? అవన్నీ తరువాత, ముందు కారు తీసుకెళ్ళండి. ఇక్కడే ఉండు. నిన్ను బయటికి రావద్దని చెప్పాను కదా. స్టాప్. ఏయ్, ఆగురా. వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఆమెను వదిలే. కాల్చి పారేస్తాను. నేను చెప్పేది విను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు.
ఏసీపీ సార్! ఏసీపీ గారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మొబైల్ ఆఫీసులో ఆ, ఉందా? ఏసీపీ సార్ ఎప్పుడు ఇలా చేయలేదే? ఎందుకు ఇలా చేసుంటారు? అదే కదా. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. ఛే, సార్ ఏంటి వివేక్? ఏ కారులోనైతే మానస్ కిడ్నాప్ చేయబడిందో ఆ కారు ఓనర్ ఎవరో తెలిసింది. ఎవరతను? తను సురేంద్రనాథ్, సురేంద్రనాథ్ ఎవడు ఓ వాడు? బిజినెస్ మ్యాన్. అయితే ఇప్పుడే వెళ్ళి పట్టుకోవాలి. అతన్ని పట్టుకుని లాభం లేదు. ఎందుకు? అతని కారు మొన్నే దొంగిలించబడింది సార్. అలాగని పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఛే, అభిజిత్, ఇదంతా ఓ ప్లాన్ అనిపిస్తోంది. మొన్న కారు దొంగిలించబడింది, ఆ తర్వాత హాస్పిటల్ నుంచి మానస కిడ్నాప్, ఇప్పుడేమో ఏసీపీ సార్ మొబైల్ ఆఫ్. ఏసీపీ సార్కి ఏదో జరిగిందనిపిస్తోంది. ఏసీపీ గారు ప్రమాదంలో ఎలా ఇరుక్కుని ఉంటారు? అభిజిత్, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతే ఏసీపీ సార్ కనిపించట్లేదు. కమాన్, హాస్పిటల్కి వెళ్దాం పదండి. అక్కడే ఏదో జరిగి ఉంటుంది, ఏదో జరిగి ఉంటుంది. నేను మానసిని వెతకడానికి ఎక్స్రే రూమ్కి వెళ్ళాను. నేను ఆ రూమ్ తలుపు తెరవగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నన్ను గట్టిగా నెట్టేశాడు. నా తల గోడ గట్టిగా తగిలింది. వాడు ఎలా ఉన్నాడో గుర్తుందా మీకు? లేదు, వాడి ముఖం చూసే అవకాశం అసలు వాడు నాకు దొరకనివ్వలేదు. నాకు గుర్తున్నంత వరకు వాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. సార్, ఈ హాస్పిటల్లో అందరినీ అడిగాను. అతన్ని చూసిన వాళ్ళు ఒక్కరూ లేరంట. ఇంతమందిలోంచి వాడు పారిపోతుంటే ఒక్కరు కూడా చూడలేదంటావా? సార్, ఎవరైనా చూసుండొచ్చు, భయంతో చెప్పట్లేదు. నేను చెప్తాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అవన్నీ తరువాత, ముందు ఇది చూడండి. ఏసీపీ సార్, మీ గన్ను నా చేతిలో ఉంది. సారీ, నచ్చింది, అందుకే దొంగిలించాను. ఎవరు నువ్వు? మిత్రుణ్ణి కాదు, శత్రువుని నన్ను కాదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది మీ సిఐడి బ్యూరో కాదు ఏసీపీ సాబ్. అరే, ఆ కుర్చీని మీకు కూర్చోడానికి ఇచ్చాం. ఆ కుర్చీనెత్తి మమ్మల్నే కొడతారా? అరే, ఇవాళ రేపు మంచికి చోటే లేకుండా పోతుంది. ఏమినందుకు తీసుకొచ్చారు? ఇది నా కోర్టు. నేరం చేసిన వాళ్ళకి ఇదే సమాధానం చెప్తుంది. నేరం నేను చేస్తే శిక్ష నాకే పడాలి. ఈమెనెందుకు అనవసరంగా వేధిస్తున్నారు? ఏయ్, ఎక్కువగా మాట్లాడకు. నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాలి. అర్థమైందా? ఏసీపీ సార్, ముందుకు చూడు. నిచ్చెన కనబడుతోందిగా, అక్కడికి రావాలి. నేను రాను. ఏ వెళ్ళు. నో, ఈసారి బుల్లెట్ దిగేది ఆమె గుండె. అలాగే.
పైకి పై దాకా వెళ్ళు. ఇంతకు ముందు కూడా నేను వాడిని చాలాసార్లు కలిశాను. పనికొస్తాను. వాడు దొంగ. నేను ఎందుకు? 3 సార్లు పట్టుకున్నాను, వదిలేశాను. గల్లీ దొంగ. నేను టెర్రరిస్ట్ల కోసం వెతుకుతుంటే వాడు దొరికాడు. కానీ ఆ బద్మాష్ గారు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పక్కా. డిక్షనరీయా? డిక్షనరీ చిలక చిలకల వాడికి అన్నీ తెలుసు. హెల్ప్ చేస్తాడా? వాడి ఇల్లు తెలుసా? ఇల్లు తెలీదు, కానీ గల్లీ తెలుసు. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళాలి. అక్కడ వాడి సెలూన్ షాప్ ఉంటుంది. ఏ షేవింగ్ చేయించుకుంటావా? అందులోనే వాడుంటాడు. వాడికి మొత్తం తెలుసు. డబ్బులు ఇస్తే ఏదని చెప్తాడు. ఇదే. హలో బాయ్ సాబ్, గుర్తుపట్టావా? సార్, చిక్కు ఎక్కడున్నాడు? ఇంట్లోనా బయటికి వెళ్ళాడా? నిన్న రాత్రి వాడు బాగా తనులు తిన్నాడు. నాకు తెలిసి వాడు ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు కొట్టారు? అమ్మాయిని ఏడిపించాడు. అలా అయితే పడాల్సిందే. పద, ఇల్లు చూపించు. సార్, దూరం నుంచి చూపిస్తాను. సరే, దూరం నుంచే చూపించు. రా. షాప్ చూసుకో. ఇదే సార్. చిక్కు, ఏ చిక్కు, ఇటారా. నమస్తే సార్. వీడిని చూసావా? వీడు ఎక్కడ ఉంటాడు? వీడా? వీడే సార్, వీడు లంబుగాడు. నాకు దూర బంధువు సార్. చాలా డబ్బులు సంపాదించాడు. ఎక్కడ దొరుకుతాడు? మాదాపూర్ పెట్రోల్ బంక్ ఉంది కదా సార్, దాని వెనకాలే వాడి ఇల్లు. ఏసీపీ సార్, నాకు ముందే తెలుసు. నేను మానసిని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువస్తే ఆ వెనకాలే నువ్వు వస్తావు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎప్పటిదాకా మర్డర్ కేసు సాల్వ్ కాదో అప్పటిదాకా ప్రద్యుమన్ సైలెంట్ గా ఉండడానికి. చూడండి, ఇప్పటికీ మించిపోలేదు. ఆ గన్స్ పడేసి మనసును వదిలేయండి. ఏయ్, చెప్. సావుకి దగ్గరగా ఉండి కూడా డైలాగులు కొడుతున్నావు. చూడు. CIDs. లంబు ఎక్కడ లంబు? చెప్పు. లంబు లేడు. ఏంటి నిజం చెప్పు. నాకు తెలీదు. తెలీదు? నిజంగా తెలీదా? నిజంగానే తెలీదు. నేను చెప్పనా ఎక్కడున్నాడు? చెప్పనా? చెప్పనా? చెప్తాను. చెప్పు. వాడెక్కడున్నాడు? ఈ రోజు ఉదయాన్నే ఒక ఫోన్ వచ్చింది. తర్వాత ఫోన్లో ఏదో ఫోటో గురించి మాట్లాడుతున్నారు. ఏ ఫోటో? పేపర్లో పడబోయే ఫోటో. ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? ఏసీపీ ప్రద్యుమన్ గారి శవ ఫోటో. ఏసీపీ సార్ శవం ఫోటోనా? అంటే ఏంటి? మన ఏసీపీ సార్ ఎవరో చంపాలని చూస్తున్నారా? లంబు దగ్గర మొబైల్ ఉందా? నెంబర్ చెప్పు, త్వరగా చెప్పు. 9833. ఏసీపీ సార్కి ఏం కాదు, కానివ్వకూడదు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవడు తీయడం లేదు. ఎక్కడికి పోతాడు వాడు? మొబైల్ నెంబర్ ఉందిగా, ఎలాగైనా నెంబర్ ట్రేస్ చేయి. ఏసీపీ సార్, కాళ్ళు వణుకుతున్నాయేంటి? సావంటే భయం వేస్తుందా? భయం వేస్తుంది. ఆవిడ గురించి భయం వేస్తుంది. నేను చచ్చిపోయాక ఆవిడని ఏం చేస్తారా అని భయం వేస్తుంది. ఏసీపీ సార్, నువ్వెక్కడికి పారిపోలేదు. నీ టైం అయిపోయింది ఇంకా. షట్టర్కి తాళం వేస్తుందిగా. సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రకారం మొబైల్ ఇక్కడే ఉందని చెప్పారుగా. లాభం లేదు. షూట్ ద లాక్. షూట్. అడుగు పైన. ఎవరు వచ్చినట్టున్నా?
సార్ సార్ త్వరగా రండి. Come on. మీకేం కాదు. ఓకే వెళ్ళు త్వరగా. షూట్ చేస్తున్నా. ఏసీపీ సార్ నేను అంబులెన్స్ ఫోన్ చేస్తాను. ఏసీపీ సార్ని చంపాలనుకున్న రాస్కెల్స్ని ఎవరో ఒకరు చూసే ఉంటారు. సార్ అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ఏసీపీ సార్ని ఉరి తీయాలనుకుంటాడు? ఏసీపీ గారు ఆవిడని కాపాడడానికి వెళ్ళి ఏం ఇరుక్కుపోయారు. మనందరం ఉండి కూడా మన బాస్కి ఇలా జరగడం బాధ అనిపిస్తుంది. సార్ సార్ మీరు ఆఫీస్కి ఎందుకు వచ్చారు సార్? మీకు బెడ్ రెస్ట్ చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు కదా, రెస్ట్ తీసుకోవచ్చుగా. సార్ కంఠస్వరం బాగా దెబ్బతింది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. డాక్టర్ గారు ఈ వాయిస్ యాంప్లిఫైర్ ఇచ్చి సార్ మీరు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. ప్రణీత్, నేను కూడా మీరు లేకుండా ఉండలేకపోతున్నా. సార్ మీకు ఏమవుతుందోనని మేమందరం చాలా వాళ్ళు ఎంతమంది? ఇద్దరున్నారు. ఇద్దరు. ఒకడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళినవాడు, రెండవ వాడు అగంతకుడు. సార్ వాణ్ణి మీరు చూసారా? లేదు, అస్సలు చూడలేదు. ఆ మానసి ఎక్కడుంది? సార్ వాళ్ళు ఆమెను ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. ఎత్తుకెళ్ళిపోయారా? సార్ ప్లీజ్ మీరేం వరీ కాకండి సార్, ఆవిని మేం కనుక్కుంటాం. సార్ ప్లీజ్ మీకు ఒకటి చూపించాలి, ఒక్క నిమిషం. సార్ ఇది అక్కడ దొరికింది. ఈ బ్యాండేజ్, ఈ ట్యూబ్, ఈ మెడిసిన్స్. ఒకవేళ ఈ మందులని కిటికీలోంచి పారిపోయిన హంతకుడు ఏమో, అతనికి కూడా గాయమైందిగా. సార్ ఇది చూడండి, ఈ మెడిసిన్ సాధారణంగా కుట్లు వేసిన చోట మాత్రమే పోస్తారు. ఇది చాలా కాస్ట్లీ మెడిసిన్, పెయిన్ కిల్లర్. ఇది అన్ని మెడికల్ షాప్స్లో దొరకదు. సార్ వాడు యూజ్ చేసే మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. నాకు తెలిసి ఏదేమైనా వాడికి వీటి అవసరం చాలా ఉంది. అంటే మనం వాడిని పట్టుకోగలం. అన్ని మెడికల్ స్టోర్స్కి ఇన్ఫార్మ్ చేసాం సార్. ఈ మెడిసిన్స్ కావాలని ఎవరైనా వస్తే ఇమీడియట్లీ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు సార్. ఏమండి, నేను చెప్పిన మెడిసిన్స్ రెడీగా ఉన్నాయా? మీరు మార్నింగ్ నుంచి మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. మీరా? ఒక్క నిమిషం ఉండండి. ఇవి మీ మెడిసిన్స్, ఇదిగో ఇది బిల్లు. సిటీలో ఎన్నో మెడికల్ షాప్స్ ఉన్నా ఈ మెడిసిన్స్ ఎక్కడా కూడా దొరకడం లేదు. మీ దగ్గర ఎలా ఉన్నాయి? తెలియదు సార్, అన్ని దుకాణాల్లోనే దొరుకుతాయి. కాకపోతే ఈ మెడిసిన్స్కి గిరాకీ పెరిగిందేమో. మీ చెయ్యికి ఏమైంది సార్? ఏం లేదు, ఒక చిన్న దెబ్బ తగిలింది అంతే.
అందుకేగా ఈ మెడిసిన్స్ అన్నీ. నొప్పి ఎప్పటికి తగ్గుతుందో ఏమో. వాళ్ళు తగ్గిస్తారులేండి. ఎవరు? ఎవరు లేరు సార్, మందులే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉంటాను. హలో, మాతాజీ మెడికల్స్. అవును సార్, తీసుకెళ్ళాడు. నమస్తే, బాగున్నారా? వాడిచ్చి వెళ్ళాడే ఆ నోటీలా ఇవ్వండి. ఇదిగోండి సార్, 1000 నోట్ ఇచ్చాడు. దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయిగా, సాక్ష్యానికి పనికొస్తాయి. సార్, సిటీలో ఉన్న ఏ షాప్లో కూడా ఈ మెడిసిన్స్ దొరకకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపడక్కర్లా, షాప్ వాళ్ళందరినీ స్టాక్ లేదని చెప్పమని నేనే మేనేజ్ చేశా. ఎక్స్క్యూజ్ మీ. అభిజిత్, వద్దు, వన్ అరెస్ట్ చేయొద్దు, మీరు ఫాలో చేయండి. ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. ఇదిగో అన్ని మెడిసిన్స్ దొరికాయి. ఎవ్వరు చూడలేదు కదా. 6 ఏళ్ళు పడుతుంది ఏసీపీ నోరు తెరవడానికి. వాడు మనల్ని ఏం చేస్తాడు? ఆ ఏసీపీ పెద్ద పోటుగాడని విన్నాను. వెళ్ళేంటో చూడు. వెళ్ళు. Stop there. చంపేస్తామండి. సుచేనా వివేక్, షూట్ చేసి పారేస్తా. నా మాట విను, చెప్పేది నీకే. వదిలేస్తుంది. Come on, attack. సార్, చాలా మంది ఉన్నట్టున్నారు. అలాగే అనిపిస్తుంది. ఆగు, ఆగరా. వివేక్, వివేక్, వివేక్. ఓ మై గాడ్, రక్తం కారుతుంది. వివేక్, ఆర్ యు ఆల్రైట్? వివేక్, వివేక్, గెట్ అప్. బుల్లెట్ తగిలినట్టుంది. ఆర్ యు ఓకే? ఏం లేదు సార్, చిన్న గాయం. కూల్. షూట్ చేసిందేంటి?
చాలా ఏడ్పించాను. చాలా బాధించాను. అందుకే తట్టుకోలేక నేను ఇలా చేశాను. సరే కంగారు పడకండి. ఓకే ఓకే. వన్స్ మోర్ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు. సినిమాలో ట్రై చేస్తుంటే బాగుండేదిగా. సార్ ఏంటి మీరు అనేది? చాలా గొప్ప నటివి నువ్వు. సినిమా సెట్టింగ్ల దగ్గరికి వచ్చి దాక్కుది చూడు. కొంచెం ఆ చేతుల్ని చెక్ చేయండి. 2 వేళ్ళు పసుపచ్చగా ఉన్నాయా? ఎస్ సార్. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సిగరెట్ పీకల్ని ఆస్ట్రేలో చూసి దీని మొగుడేమో కాల్చింది అనుకున్నాను. అబద్ధం. నాకు స్పృహ తప్పినప్పుడు మధ్యలో కొన్ని క్షణాల పాటు నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు నేను చూశాను ఎవరో స్మోక్ చేస్తున్నట్టు. అప్పుడు నేను ఆ సిగరెట్ బ్రాండ్ ఏదో గమనించాను. అదే బ్రాండ్ సిగరెట్ మీ ఇంట్లోనూ కనిపించింది. నీ భర్త నిన్ను కొట్టి చంపుతాడు కదా, మరి సిగరెట్ అలా తాగనిచ్చాడు నిన్ను? ఒక్కసారి కాదు, 1000 సార్లు అంటాను. ఏసీపీకి పిచ్చెక్కింది. ఇదంతా నా ప్లానే. ఈ ఏసీపీని కిడ్నాప్ చేసి ఎలాగైనా చంపాలనుకున్నాను. ఎందుకంటే ఏసీపీ నా భర్తను కారుతో సహా మంటల్లో కాల్చి చంపేశాడు. ఓ, వాడి భార్యవు నువ్వా? ఆ చీటర్ భార్యవి. మొగుడికి తగ్గ పెళ్ళామనిపించావు. ఆ దేశద్రోహి చచ్చిపోయాడని కన్నీళ్లు పెడుతున్నావా? నీ భర్త మంటల్లో కాలి చనిపోయాడు కదూ, మరి మీ ఇంట్లో శవంగా మారిన అతనెవరు? ఓ వాడా యాక్టర్. వాణ్ణి నేను ఎంత బాగా ఇరికించానో చూసారా? ఈమెని కాపాడే ప్రయత్నంలో ఏకంగా పైకే వెళ్ళేవాణ్ణి. మీరంతా కరెక్ట్ టైంకే వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఆ పైవాడితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఆ జూనియర్ ఆర్టిస్ట్ ని మర్డర్ చేసినందుకు, మా ఏసీపీ గారిని మీరు కిడ్నాప్ చేసినందుకు నీకు తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.